హలో గైస్, ఇవాళ ముచ్చట ఏంటంటే ఎంతమంది ఇలా గోడకేసి ఆలుగడ్డను గీరారో కామెంట్ చేయండి. చిన్నప్పుడైతే మా అమ్మ నాకు గీరమనిస్తే నేను ఒకటి గీరేసరికి మా అమ్మ మొక్క మొత్తం గీరేసేవాళ్ళు. అప్పుడైతే ఈ గీరేవి లేవు కదా. ఇప్పుడైతే 1 సెకండ్లో గీరేసి కూర చేసేస్తాం. ఆలుగడ్డని కొంతమంది చీ అంటారు. ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎంత చీ అన్నా కూడా అందరూ తింటూనే ఉంటారు. నేనైతే ఆలుగడ్డ కర్రీ ఇలా చేస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని పచ్చిమిర్చి తాలింగింజలన్నీ వేసుకొని ఆలుగడ్డ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటాను. ఈ ఆలుగడ్డ కర్రీకి ఊకి కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగుననేది మాడుతుంది. సగం మగ్గాక ఆనియన్స్ వేసుకొని పూర్తిగా మగ్గిన తర్వాతకి వెల్లుల్లి కారం వేసుకొని లాస్ట్లో మసాలా వేసుకుంటాను. చాలా బాగుంటుంది ఇలా. మా పాపకైతే చాలా ఇష్టం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.